ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కీలకమైన బీసీ రిజర్వేషన్ బిల్లుతో పాటు మరో 4-5 బిల్లులు ఈ సమావేశంలో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. 4 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో రోజుకు అంశంపై కీలక చర్చ చేపట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా అంశాలపై ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే మంత్రులకు, ఎమ్మెల్యేలకు టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. ఉదయం 8 గంటలకు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించి అసెంబ్లీకి హాజరు కానున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న ఉభయ సభలు ప్రశ్నోత్తరాల తర్వాత సభను వాయిదా వేసి బీఏసీ సమావేశాలు నిర్వహించనున్నారు. అందులో సభ ఎలా నిర్వహించాలి, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు నడవాలి, వేటిపై చర్చ జరపాలి అనే అంశాలపై ఖరారు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో నిరసన తెలిపేందుకు యత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. తొలి రోజైన ఇవాళ డిఎస్సి, ఎల్నినో ప్రభావం, వ్యవసాయ రంగాలపై చర్చిస్తారు. ఎల్నినో వల్ల రాష్ట్రంపై ప్రతికూల ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, తాగునీటి కొరత వంటి సమస్యలు, వాటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల వంటి అంశాలపై సమాలోచనలు చేస్తారు. రేపు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికపై శాసనసభలో చర్చించనున్నారు. అదే రోజు ఉదయం మంత్రివర్గ సమావేశంలో నివేదికను ఆమోదించి దానిపై అసెంబ్లీలో ప్రస్తావించనున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి శాసనసభలో తీర్మానం లేదా బిల్లు ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇక రెండో రోజు బీసీ రిజర్వేషన్లు, మూడో రోజు వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పోస్టుల నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలు, రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ప్రధానంగా చర్చిస్తారు. 4వ రోజు సూపర్ 6 పథకాల అమలు, రాష్ట్రానికి పెట్టుబడులు వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీలో నేటి ప్రశ్నోత్తరాల్లో భాగంగా సింహాచలంలో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల, యనమదుర్రు డ్రైన్ ఆధునికీకరణ, అమరావతిలో మౌలిక సదుపాయాలు, నమోదైన నిర్మాణ కార్మికులు, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. అమరావతిలో గుత్తేదారుల సంఘం భవనానికి స్థలం, విద్యుత్ టవర్ల నిర్మాణానికి భూసేకరణ, ఏపీ షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదిలీ నియంత్రణ చట్టం 170, కేంద్ర బడ్జెట్ 2026-27లో రాష్ట్రాలకు ప్రత్యేక గ్రాంట్ల నిలుపుదల, కేసనపల్లి కాలువ ప్రాజెక్టు స్థితి తదితర ప్రశ్నలపై మంత్రులు వివరణ ఇవ్వనున్నారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల్లో భాగంగా ప్రతి ఇంటికి పీఎన్జీ కనెక్షన్లు, రేవుల ప్రైవేటీకరణ, జల్ జీవన్ మిషన్లో సాంకేతిక సమస్యలు, విద్యుత్ బస్సుల ప్రైవేటీకరణ, ఇళ్ల స్థలాల కోసం భూసేకరణలో అక్రమాలపై వివరణ కోరనున్నారు. అలాగే సామాజిక భద్రతా పింఛన్లు, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ బిల్లుల చెల్లింపులు, కోవిడ్ కేసులు, ఆక్వా రైతుల సంక్షేమం, పంటల బీమా ప్రీమియం వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనుంది కూటమి ప్రభుత్వం.